అభ్యర్థులు మాగుంట శ్రీనారాయణ గారు, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి గారు. మిత్రులారా, సోదరులారా, ఇప్పటికే మనం అనేక కార్యక్రమాలతో ముందుకు పోయాం. అదేవిధంగా ఏ భూమిలో ఏ విధంగా చేయాలని చెప్పి కూడా మన అందరం కూడా ఎవరికి వాళ్ళం పనిచేసినారు. అయితే కడిగిరిలో అనేక బూతులు అబ్జర్వర్ గా నేను గమనించింది ఏంటి అంటే, ప్రతి ఒక్క బూత్లో ఉన్న 10 మంది ఉగ్రవాద శాసనసభ్యులు చేసుకోవాలని మా సంకల్పంలో ఉన్నారు. కానీ మనము ఒక్కసారి గుర్తు చేసుకోవాలి, మనం పోయే దారిలో 100 అడుగుల బంధం గుర్తు ఉంటే ఒకరి వల్ల సాధ్యం కాదు. అందరూ కలిసి దాన్ని బయట పక్కకు పోతుంది, మనకున్న అడ్డంకులు తొలగుతాయి. ఎవరికైనా స్థానికంగా కానీ లేకపోతే ఇంటి విధంగా కానీ ఏదైనా సందర్భంలో మనకు తేడా ఉన్నప్పుడు మనం ఏదైతే ఉగ్రాన్ని గెలిపించుకోవాలా, మామూలు సీనియర్ని గెలిపించుకోవాలా, తెలుగుదేశం పార్టీని ఈ నియోజకవర్గంలో ముందుకు తీసుకురావాలని అనుకున్నామో దాన్ని మర్చిపోకుండా ఈ రోజున అందరూ కూడా 11 రోజులు ఓటర్ లిస్టే మనకి భగవద్గీత, ఖురాన్, బైబిల్. ఆ విధంగా దాన్ని ఏదైతే మనము ఇంతవరకు దాని గురించి క్షుణ్ణంగా పరిశీలించామో దాన్ని ఈ రోజున ఓటర్లని ఓటు అడిగేదానికి ఉపయోగించుకోవాలని కూడా కోరుకుంటున్నాను. అయితే ఈ సందర్భంగా మనమందరం ఇక్కడ ఉన్నాం, మనకున్న అంశాలు కూడా ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మనకు చెప్పారో మీ అందరికీ తెలుసు, మహిళలకు 3 సిలిండర్లు అని చెప్పి, అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి, నిరుద్యోగులకు భృతి ఇస్తారని, మహిళలకి నెలకు 15,000, అదేవిధంగా ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇస్తారని అంశాలతో పాటు గతంలో ఇద్దరు మనకు పార్లమెంటు సభ్యులుగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా శాసనసభ్యులుగా ఉగ్రంగా ఇద్దరు అభివృద్ధి కాకపోతే మన కడిగిరి ప్రాంతానికి ఎంతో సేవ చేసి ఉన్నారు. ఉగ్రనరసింహారెడ్డి గారికి చెప్పాల్సిన అవసరం లేదు. అదే మాగుంట కుటుంబం గురించి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఆయన పలకరింపు, ఆయన ఆప్యాయత, ఆయన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ సందర్భంగా మన నాయకుడు లోకేష్ గారు మన పాదయాత్రలో వచ్చినప్పుడు మీ కడిగిరి ప్రాంతం చాలా వెనుకబడింది, అక్కడ ఒక హబ్బాయి ఏర్పాటు చేస్తారని చెప్పి ఆయన చెప్పడం. అదేవిధంగా మన మాగుంట రాఘవరెడ్డి గారు కూడా మనం వచ్చినప్పుడు మీ ప్రాంతంలో నేను ఇండస్ట్రీస్ పెడతాను అని చెప్పి చెప్పడం. ఈరోజు ఈ ద్వారా మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్నారు. భవిష్యత్తులో వాళ్ళ కుటుంబం తరఫున తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కానీ రాఘవరెడ్డి గారు పోటీ చేయబోతున్నారు కాబట్టి ఆయన కూడా ప్రాంతానికి ఎంతవరకు చేయాలి అనుకుంటున్నారు. అదేవిధంగా ఆయనకు సహకరించే విధంగా కడిగిరి ప్రాంతం ఎట్లా మాగుంట కుటుంబానికి గుంటూరు ఎదుర్కొనేది కూడా ఆయనకు తెలుసు. ఎందుకంటే ప్రతి ఒక్క ఎలక్షన్ లో కూడా వాళ్ళ కడిగిరి నియోజకవర్గం మెజార్టీ ఇస్తూ వస్తూ ఉంది. 2014లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ శాసనసభ్యులుగా గెలిచినా కూడా మాగుంట శ్రీనివాస అది అంతకుముందు ఎన్నిసార్లు కూడా మనకి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మెజార్టీ వస్తూనే ఉంది. ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సింది, కడిగిరి ప్రాంతాన్ని కడిగి భూమి ఉన్నంతగా నిరంతరం శాశ్వతంగా మనం గుర్తు పెట్టుకోవాలంటే మీరు మాకు ఒక ఫ్యాక్టరీ అనేది ఏర్పాటు చేస్తే ఇక్కడ జీవనోపాధి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మిత్రులారా, సోదరులారా, మనకు ఉన్న అభ్యర్థులు ఇద్దరు మంచి వ్యక్తులు. అందువల్ల మనం ముందు తీసుకుపోయేదానికి మనందరూ ఏదైతే
ఈ రోజు నుంచి మన సాయంత్రం నుంచి మన ఊళ్ళో ప్రతి ఊళ్ళని కలిసి వాళ్ళకి మన ఓటు వచ్చే విధంగా మన కడిగిరి అభివృద్ధి జరుగుతున్నాయా తెలుసు కదా మీకు 5 సంవత్సరాలు ఉపయోగించుంది. ఈ రోజున కడిగిరి నుంచి ఆయనకి టికెట్ రాలేదు కడిగిరి పెట్టాలని ఆయన సంతోషంగా ఉంటారు. మా అందరికీ చాలా బాధగా ఉంది. మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన చేసే తప్పుడు పనులు కలిగి అభివృద్ధిగా ప్రశ్నించినప్పుడు ఆయన ఒక ఛాలెంజ్ చేసినారు. ఏమైనా మీరు ఏం చేస్తారు తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తారని చెప్పి మేము ఆ ఛాలెంజ్ స్వీకరించి మీరు చెప్పినాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు చాలా ఆయన కలిగిన మున్సిపాలిటీ ముందు ఒక కొత్త శిలాఫలకం వేసిన ఇంటింటి కొలాయి ఇస్తామని చెప్పి ఆ కాంట్రాక్టర్ వెళ్ళిపోయినారు. అప్పుడే ఏమి ఇంటింటి కొలాయి ఇవ్వడం లేదు అని చెప్పి ఆయన చెప్పాడు నేను సంవత్సరంలో అందరికీ ఇంటింటి కొలాయి ఇస్తానని చెప్పి ఆ ప్రశ్న అయితే ఆయన లేదు చాలా దూరం వెళ్ళిపోయింది. అందుకేమో బాధగా ఉంది. ఈ రోజు మన ప్రభుత్వంగా సంవత్సరంలో ఇంటింటి కొలాయి ఇస్తారన్నారు. 6 నెలల్లో కూడా మన కలిగిరికి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు మంజూరు చేసిన 850 టిట్కోలు ఇస్తామని ప్రజలకు అందజేస్తామని చెప్పినారు. 3 సంవత్సరాల కూడా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసుకొని మనకి వెలుగొండ కాలేజీ మన ఆదిపురం చెరువుకి గొడవల చెరువుకి ఆయన ప్రారంభించిన మన పాలేపల్లి రిజర్వాయర్కి అన్ని ఛానల్స్ ఏర్పాటు చేసి కలిగిన ప్రాంతాలకు వెలుగులో నీళ్లు వచ్చే విధంగా 3 సంవత్సరాలు ఏర్పాటు చేస్తాం. మనకు కూడా దాదాపు 4 సంవత్సరాల్లో కూడా ఈ టర్మ్లో కూడా రైలు వచ్చే విధంగా కూడా ఆయన ఏర్పాటు చేస్తా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు ట్రిపుల్ ఏదైతే మన దగ్గర ఏర్పాటు చేస్తే దాన్ని తీసేసి తీసుకొచ్చి మేము నిర్వహిస్తామని చెప్పి పల్లిపల్లి దగ్గర పెట్టినారు. ఆ ట్రిపుల్ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆయన చెప్పడం. నింజలే కార్యక్రమాన్ని మన కలిగిరి ప్రాంతమే కాదు ప్రకాశం జిల్లానే కాదు నెల్లూరు కడప జిల్లా అందరికీ కూడా ఈ రాష్ట్రానికే ఒక పారిశ్రామిక నింజలే కార్యక్రమాన్ని కూడా ఆయన తీసుకుపోతా ఉన్నారు. ఇన్ని కార్యక్రమాలు ఇన్ని అజెండాలో ఒక మేనిఫెస్టో అనేది పెట్టుకొని ముందు మన ఉగ్రణ సహకరించే విధంగా ఉగ్రణ చేసే ప్రతి పనికి నా సహకారం చెప్పుకోవాలని ఆలోచిస్తున్నా ప్రతిసారి చెప్తానే ఉన్నారు. అయితే ఇన్ని కార్యక్రమాల్లో కలిగిన ప్రాంతాన్ని అభివృద్ధి చెందుకునే ముందుకు పోతా ఉన్నా ఓటు అడుగుతా ఉన్నా. ఈ రోజున అవసరం ఉన్న వ్యక్తి అతని గురించి మాట్లాడడానికి ఏం లేదు. ఒకటే ఆయన అభివృద్ధిలో వెళ్ళిన 420 కేసు ఆయన ఏ విధంగా బ్యాంకులకు ఆయన అఫిడవిట్లో తేటపల్లి చేసినారు. ఆయన ఒక 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వంలో ఏమి ఆయన సాధించింది ఏమి సమాధానం చెప్పడానికి వీలు లేకుండా అవసరం ఈ కార్యక్రమం ఒక్క కార్యక్రమం ముందుకు తీసుకోవాలా మీకు ఉపయోగపడాలా ఈ కార్యక్రమంలో ప్రజలకి సేవ చేసుకుంటారని ఒక కార్యక్రమం లేకుండా ఉంటే కనిగిరి ప్రాంత ప్రజలలో ఆయన మాటలు అనేదానికి వైద్యడానికి మనం ఇచ్చాడో తెలివిలే మనకి నీళ్ళైతే సరిగా లేవు కానీ అన్ని అవకాశాలు అన్ని ఏ పని చేసేదానికి మరి కనిగిరి ప్రాంత ప్రజలు ఇప్పటికే నిరూపించుకున్నారు. ప్రపంచమంతా ఉంది మన శక్తి ఏదో నిరూపించుకున్నారు. అందువల్ల అనే కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన ముందులో అదేవిధంగా ఓటడానికి మనకు అవకాశం ఉంది. మన తెలుగుదేశం పార్టీ కలిగిన ప్రాంత అభివృద్ధి చెందింది. ఇన్ని కార్యక్రమాలు మనకి అసహాయంగా ఉన్నాయి కాబట్టి ఓటు అడిగేదానికి ధైర్యం అనేది ఉంది. వీళ్ళు ఎన్ని పెన్షన్లు తీసేశారు పెన్షన్ అదేవిధంగా పేదవాళ్ళకి ఎక్కువ పెరిగింది అని చెప్పి ఎన్ని పెన్షన్లు తీసేయడం అనేది ఇటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మనకు అన్ని అవకాశాలు ఈ రోజున మనం ఒక్కటే గుర్తు పెట్టుకోవాలా. భూముల్లో ఎవరూ కూడా నిమిత్తగా అశ్రద్ధగా ఉండకుండా ఈ రోజు నుంచి మనం ఏదైతే గతంలో చేస్తూ వచ్చారో ఆ కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేసుకునేదానికి మనము అవకాశం ఉంది కాబట్టి దాన్ని చేసి
అత్యధిక మెజారిటీతో ఎదురంగా గెలుపుతే మన మామూలు శ్రీనివాసరెడ్డి గారికి కూడా పార్లమెంట్ లో నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ సాధించాలని మనందరం కృషి చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు.